గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నేను మీ మౌని మహి. నేను ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ముందు వీడియోలో అయితే చెప్పాను కదా, నెక్స్ట్ వీడియోలో మేము ఎక్కడికి వెళ్తామో చెప్తాను అని. మేమైతే ఆ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇది ఎక్కడ అంటే శంషాబాద్ అనమాట. శంషాబాద్లో ఎల్విఎన్ ఎకర్స్ అనే ఫామ్ హౌస్ని అయితే మేము బుక్ చేసుకున్నాము ఒక 10 days ముందే. ఇక్కడ ఎంజాయ్ చేయాలి అని చెప్పి మేమైతే అందరం ఇక్కడికైతే వచ్చామన్నమాట. చాలా బాగుంది అసలు. 3 bedroom, స్విమ్మింగ్ పూల్, ప్లే గ్రౌండ్ అండ్ డీజే డ్యాన్స్ ఏరియా కూడా ఉంది అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో ప్లేస్. పక్కకి అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్, వెనకంగానే రైల్వే ట్రాక్ ఉంది. చాలా బాగుంది ప్లేస్ అయితే. నేను చెప్పినా కదా, ఎల్విఎన్ ఎకర్స్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీరు కూడా బుక్ చేసుకోండి. కింద వాళ్ళైతే నెంబర్ కూడా ఇచ్చారు. ఇదే అన్నమాట నేను చూపించాలనుకున్న ప్లేస్ ఇది. అసలు మేమందరం గ్యాదర్ అవ్వడానికి కారణం ఏమిటి అంటే, మా పెద్దక్క వాళ్ళ కొడుకు అయితే మ్యారేజ్ చేసుకున్నాడు, లవ్ మ్యారేజ్. తనకి 16 రోజుల పండగ చేసి వడిబియ్యం పొయ్యాలని మేమైతే అందరం కలిసాము. వాళ్ళ 16 రోజుల పండగ నాడే బోనాలు కూడా కలిసి వచ్చాయన్నమాట మాకు. సో ఇంకా మేమైతే చాలా ఎంజాయ్ చేసాం బోనాలు అండ్ ఫ్యామిలీతో. వీళ్ళిద్దరూ మా పెద్దక్క పెద్దన్న అనమాట. వాళ్ళకైతే మేమైతే బట్టలు తీసుకున్నాము. పెద్దక్క అంటుంది అనుకుంటున్నారా? మా హస్బెండ్కి అక్క, నాకైతే పెద్ద ఆడపడుచు అనమాట. కానీ నేను వదిన అనేది పిలవను ఎవరిని, అందరినీ అక్క అనే పిలుస్తాను. అక్క అని పిలుస్తేనే మనకి అక్క చెల్లెళ్ళు అన్న ఫీలింగ్ ఉంటుంది. వదిన అంటే వదిన మర్దన్ల లాగానే ఉంటారు ఎప్పటికీ. సో అట్లా అని చెప్పి నేనైతే వాళ్ళనైతే అట్లా పిలవను. ఇంకా వాళ్ళకైతే మేము బట్టలు తీసుకున్నామని చెప్పినా కదా, ఇంకా వాళ్ళ చేతులలో అయితే పెడుతున్నాం అన్నమాట మేము. చూడండి, మా హస్బెండ్ వాళ్ళ బావకి బొట్టు పెడుతున్నాడు. వాళ్ళ బావ భలే పెట్టాడండి బొట్టు, రివర్స్ చూడండి. ఇంకా మేమిద్దరం కలిసి అయితే బట్టలు అయితే పెట్టేస్తున్నాము. కవర్లో నుంచి తీయమని చెప్తున్నారు వాళ్ళు. మేమైతే కవర్లోకి వెళ్ళి బయటకి అయితే తీసినాక ఇంకా ఇద్దరికి బట్టలు పెట్టినాము. మా పెద్దలునికి కూడా తీసుకున్నాము బట్టలు, కానీ తను రాలేదు. తనకి హెల్త్ కొంచెం ఇష్యూ వచ్చి తనైతే పడుకున్నాడు అనమాట రూమ్లో. ఇంకా తను రాలేకపోయేసరికి సరేలే అని వీళ్ళిద్దరికి అయితే పెట్టేసినాం. మేము అక్క వాళ్ళకి మాత్రమే తీసుకున్నాము, ఇద్దరికి మాత్రమే. ఇంకా తెలంగాణ సాంప్రదాయం ఏంటి అంటే, బట్టలు పెట్టి బియ్యం పోసి ఆడపిల్ల కాళ్ళు మొక్కుతారనమాట. సో మేము కూడా వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. ఇంకా నేను చెప్పినా కదా, మా అల్లుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అని చెప్పి, వీళ్ళే అనమాట వాళ్ళు. ఈయన చిన్న ఆయన, మేము బట్టలు పెట్టిన వాళ్ళ చిన్న కొడుకు అనమాట. ఇంకా మేమైతే ఇద్దరికి బొట్టు పెట్టేసినాము. మేమైతే వీళ్ళకి తీసుకోలేదు, మా చిన్నక్క తీసుకుంది. అంటే 3 ఆడపడుచు తీసుకుంది వీళ్ళిద్దరికి బట్టలు అయితే. తను తీసుకుంటే మీరెందుకు పెడుతున్నారన్న ఒక డౌట్ అయితే మీకు రావచ్చు కదా, ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళకి అయితే సృష్టి ఉందండి. సో ఇంకా వాళ్ళ చేతులతో పెట్టొద్దు అని మా చేతుల మీదుగానైతే పెట్టిస్తున్నారనమాట వాళ్ళకి. కాకపోతే వాళ్ళే మనీ ఇస్తే వీరిద్దరైతే తెచ్చుకున్నారు. వాళ్ళకి నచ్చిన డ్రెస్సులు అయితే తెచ్చుకోరు అనమాట. ఇంకా మేము వాళ్ళిద్దరికి కూడా పెట్టేస్తున్నాము. అక్క వాళ్ళకైతే మేమైతే బియ్యం అయితే ఇప్పుడేం పోయట్లేదు. వాళ్ళు పోసుకొని ఇంకా 2 years ఏమైంది. వడి బియ్యం 3 years అన్నా 5 years అన్నా 9 years కన్నా ఇట్లా పోసుకోవాలి అనమాట. అసలు ఎందుకు పోస్తారు అనేది కూడా మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాము. ఇంకా మేమైతే మా అల్లుని కాళ్ళు అయితే మొక్కేసినాము. 4 బావల ఒక్క ముద్దుల బావమరిది అనమాట. ఇంకా ఎప్పుడు వీళ్ళందరూ కలిసి ఫోటో అయితే దిగలేదండి. ఇప్పుడు వచ్చింది ఛాన్స్ వాళ్ళకి, అందరూ కలిసి ఒక ఫోటో తీసుకోవాలి బావమరిదితో అని చెప్పి బావలందరూ ఉండి మధ్యలో బావమరిదిని పెట్టి ఫోటో అయితే దిగుతున్నారు. ఇంకా వాళ్ళ పిల్లలు, మా పిల్లలు కూడా అనమాట. వాళ్ళందరూ ఒక ఫోటో అయితే తీసుకున్నారు. వాళ్ళు ఫోటో తీసుకునే లోపైతే మేమైతే వడిబియ్యం అయితే కలిపేసాము. 5 ముత్తైదులతోనైతే వడిబియ్యం కలిపియాలన్నమాట. చూడండి, మేమైతే ఇంకా బియ్యం అయితే కలిపేసినాము. 16 రోజుల పండగ అని చెప్పినా కదా, అసలు 16 రోజుల పండగ రోజు ఏం చేస్తారండి? పుస్తేనైతే కుచ్చి మెడలో వేస్తారు కదా. సో అదే చేసినాం మేము కూడా. అంతకుముందు కట్టింది తీసేసి కొత్తగా అయితే పుస్తకి గుండ్లు వేసి
ఎర్రవి నల్లవి తెల్లవి కలిసి కుచ్చి మెడలో వేస్తారు కదా, అట్లనే వేయించినాము. అండ్ పుస్తే మెట్టెలు కూడా అన్నమాట. పుస్తే మెట్టెలు తెచ్చింది అయితే మా రెండో ఆడపడుచు. ఎక్కువగా అయితే ఆడపిల్ల తెస్తుంది కదా పుస్తే మెట్టెలు. సో రెండో అక్కకి ఆడపిల్ల ఉంది కాబట్టి తను తెచ్చింది. తనకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదని చెప్పి తన చేతితోనైతే మెడలో వేయించలేదు. ఎవరికైనా సరే ఆడపిల్లతోని పుస్తే గుచ్చినాక అయితే మెడలో వేపిస్తారనమాట. ఇంకా బొట్టు పెడుతున్నాడు అనమాట. పసుపు కుంకుమతోని పుస్తకి బొట్లు అయితే పెడుతున్నారు. మా అందరితో కూడా పెట్టించింది మా అత్తయ్య అయితే. మా అల్లుడు కూతురు వాళ్ళ జోడి ఎలా ఉంది అని అయితే మాకైతే కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా హస్బెండ్ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి కదా, తను అయితే వాళ్ళ హస్బెండ్ బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటుంది. ఇంకా అక్షింతలు వేసి ఆశీర్వదించిండు. వాళ్ళది అయిపోయాక 16 రోజుల పండుగ కార్యక్రమం అయిపోయాక ఇంకా మా అత్తయ్య అయితే బియ్యం పోయడానికి కూర్చోపెట్టింది. ఫస్ట్ వడి బియ్యం పోసే ముందు ఏం చేస్తారంటే అబ్బాయికి టవల్ మెడలో వేస్తారు, అమ్మాయి కొంగుతోని టవల్కి అయితే 3 ముళ్ళు వేస్తారనమాట. ఇది ఎవరైనా పక్కా చేస్తారు. ఫస్ట్ అయితే నా చేతితోనే పోయించిర్రు వాళ్ళు. ఇంకా మనం వడి బియ్యం పోసే ముందు పసుపు కుంకుమ వేయాలి అందులో. ఫస్ట్ అయితే వేసాక తర్వాతకి అబ్బాయికి 3 సార్లు అమ్మాయికి 2 సార్లు అయితే బియ్యాన్ని అయితే పోయాలి. ఇంకా బియ్యంలో ఏమేమి వేస్తారని మీకైతే ఒక డౌట్ అయితే వస్తుంది కదా. ఒక 5 సేర్ల బియ్యము, తమలపాకు, ఒక్క ఖర్జూర పండ్లు, కుడకలు ఇవైతే పెడతారనమాట అందులో. అసలు బియ్యం ఎందుకు పోస్తారో కూడా నేనైతే ముందు తర్వాతకి చెప్తాను. ఇంకా అబ్బాయికి 3 సార్లు పోయాలి, అమ్మాయికి అయితే 2 సార్లు పోయాలి. కొన్ని ప్రాంతాల్లో అయితే అసలు వడి బియ్యం అంటే ఏంటో కూడా తెలీదు. ఓన్లీ తెలంగాణలోనే పోస్తారనమాట ఇట్లా వడి బియ్యం అనేది. తెలంగాణలో కూడా ఆంధ్ర బార్డర్స్ ఉన్న వాళ్ళైతే అసలు పోసుకోరు, వాళ్ళకైతే తెలియదు కూడా. ఇంకా తెలంగాణలో పుట్టి కూడా అట్లా ఉంటుందండి. మా సైడ్ అయితే మేమైతే బాగా చేసుకుంటాం ఇట్లాంటివి. వడి బియ్యం పోసుకుంటాము. ప్రతి పండగ చేసినా, మనం ఏదైనా ఫంక్షన్ చేసినా వడి బియ్యంతోనే స్టార్ట్ చేస్తాము ఆ ఫంక్షన్ అయితే. పుస్తకి పసుపు కుంకుమ పెట్టించింది అందరితో అని చెప్పినా కదా. బియ్యం పోసినాకైతే ఇంకా మాతో కూడా పెట్టమని చెప్పింది మా అత్తయ్య. ఇంకా పసుపు కుంకుమ పెట్టి మేము కూడా అందరం ఆశీర్వదించామండి తనని. ఇంకా తర్వాత అయితే మా అత్తయ్య అయితే పోసింది. మొత్తం 5 పోయాలని చెప్పిన కదా, 5 అయితే పోపియాలి. 3 లేదా 5 లేదా 9, 11 ఇలా పోయాలన్నమాట. పోస్తే అసలు వడి బియ్యం ఎందుకు పోయాలి అనేది అయితే నేనైతే ఇప్పుడు చెప్తాను మీకు. అది కూడా పుట్టింట్లోనే పోసుకుంటారు చాలా వరకు. పెళ్ళి అనే బంధం కారణంగా ఆడపిల్ల హఠాత్తుగా తల్లిదండ్రులకు, తోడబుట్టిన వారికి దూరంగా వెళ్ళిపోవడమే కాకుండా కొత్త వారితో కలిసి కొత్త జీవితం ప్రారంభించాలి. అలా పుట్టింటి వారిని వదిలేసి వెళ్ళడం ఎంత కష్టంగా ఉంటుందో ఆ ఆడపిల్లకి మాత్రమే తెలుస్తుందండి. తర్వాత ఆ కష్టం తెలిసేది ఆ తల్లిదండ్రులకి మాత్రమే, ఆడపిల్లని కన్న తల్లిదండ్రులకు మాత్రమే. ఆ ఇద్దరి దూరాన్ని తగ్గించే ప్రయత్నమే ఒడిబియ్యం అన్నమాట. ఆ బంధం ఎన్నటికీ మిగిలి ఉండాలని కూతుర్లను మళ్ళీ మళ్ళీ ఇంటికి పిలిచి కనులారా చూసుకొని మనసారా ఆశీర్వదించాలనే ఒడిబియ్యం పోస్తూ ఉంటారు. ఈమెనే రెండో అక్క అన్నమాట. ఇందాక చెప్పాను కదా మీకు పుస్తే మెట్టలు తెచ్చింది అని. ఈ అక్కనే అండి తెచ్చింది అయితే. ఈమైతే ఇంకా 4వ ఆడపడుచు అన్నమాట. తను కూడా బియ్యం పోస్తుంది. మా పెద్ద అత్తయ్యకి 3 ఆడపిల్లలు. వాళ్ళనైతే ఇప్పుడు నేను 3 చూపించాను కదా. ఇంకా ఈమైతే మా హస్బెండ్ తోడబుట్టినామన్నమాట. ఈమె 4వ ఆమె, మా 4వ ఆడపడుచు. ఆడపిల్లకు కొత్త బట్టలు తెచ్చి పుట్టింటి నుంచి పసుపు కుంకుమ పెట్టాలని చెప్పి వడి బియ్యాన్ని అయితే 3 ఇయర్స్కి 5 ఇయర్స్కి అయితే పోస్తూ ఉంటారు. ఇదండి వడి బియ్యం ఎందుకు పోస్తారు అనేది అయితే మీకైతే అర్థమైంది కదా. ఇంకా తను కూడా బట్టలు తెచ్చిందనమాట. ఇంకా వాళ్ళిద్దరూ కలిసి బట్టలు అయితే పెట్టేసిరు. ఇదన్నమాట వడి బియ్యం వీడియో అయితే. అందరం కలిసి ఇంకా ఫొటోస్ కూడా తీసుకున్నాము. నాకైతే బాగా కోల్డ్ అయిందండి. వాయిస్ కొంచెం ఏదోలా వస్తుంది. నా వాయిస్ని అయితే ఇగ్నోర్ చేయండి, ఓకేనా. ఇది మా ఫ్యామిలీ ఫోటో అన్నమాట. అందరం కలిసి దిగినాము.
ఇంకా ఒక్కొక్కరిగా దిగినాము ఫొటోస్ అయితే. ఇది అన్నమాట మా ఫ్యామిలీ వ్లాగ్. ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఇంకా అందరికీ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో.